హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామందికి సెలవు దొరికినప్పుడు వెకేషన్ కోసం వేరే స్టేట్కి మనం వెళ్తూ ఉంటాం. లేకపోతే కొంతమంది వేరే దేశానికి వాళ్ళు వెళ్తాం అనేది జరుగుతుంది వెకేషన్ కోసం. అయితే ఎప్పుడైతే వీళ్ళు వెకేషన్ ట్రిప్స్కి అనేవి వెళ్తారో అక్కడ లగ్జరియస్ హోటల్లో చాలామంది స్టే అనేది ఉండటానికి ఇష్టపడతారు. అయితే ఆ హోటల్ వాళ్ళు కూడా అంతే లగ్జరీతో వాళ్ళ హోటల్ అనేది తయారు చేసుకొని ఉంటారు. అయితే చాలా మటుకు ఈ హోటల్స్ అన్నీ చాలా రాజరికంతో మరియు ఎంతో వైభవంతో ఈ హోటల్స్ అనేవి డిజైనింగ్ అనేది చేస్తారు. అయితే ఈ హోటల్కి వెళ్ళిన ప్రతిసారి ప్రతి ఒక్కరిని గౌరవించడం అనేది జరుగుతుంది వాళ్ళందరినీ. ప్రతి దేశంలో ఉన్న 5 స్టార్ హోటల్స్ అనే చాలా లగ్జరీతో ఇంటీరియర్ అనేది డిజైన్ చేసి ఉంటుంది. అయితే మన భారతదేశంలో కూడా చాలా లగ్జరియస్ హోటల్స్ అనే ఉన్నాయి. అవి ఏంటో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి. నెంబర్ 5th ప్లేస్లో ఉంది తాజ్మహల్ ప్యాలెస్ ముంబై. దీన్ని అందరూ ఇంకో పేరుతో పిలవటం అనేది జరుగుతుంది. ఈ హోటల్ని అందరూ సింపుల్గా ముంబై తాజ్ హోటల్ అని చెప్పి చాలా సింపుల్గా పిలవటం అనేది జరుగుతుంది. అయితే ఈ హోటల్ మొత్తం 5 స్టార్ హోటల్. లోపల చాలా రూమ్స్ అనేవి ఉన్నాయి. మొత్తం లగ్జరీతో ఈ హోటల్ అనేది డిజైనింగ్ అనేది చేశారు. చాలా మంచి ఆర్కిటెక్ట్తో ఈ హోటల్ అనేది డిజైన్ చేయడం అనేది జరిగింది. ఈ హోటల్ మొత్తం 285 రూమ్స్తో నిండుంది. అంతేకాకుండా 9 డైనింగ్ హాల్స్ మరియు బ్యూటీ పార్లర్, హెయిర్ సలూన్ మరియు ఇతర ప్రత్యేక ఫెసిలిటీస్ అనేవి దీనిలో కలిగి ఉన్నాయి. అయితే ఈ హోటల్ అనేది అరేబియన్ సముద్రం చివరన కట్టడం అయితే జరిగింది. ఇది 1902లో ఈ బిల్డింగ్ అనేది తయారు చేయడం అనేది మొదలుపెట్టారు ఈ హోటల్ మొత్తం కన్స్ట్రక్షన్ని. అయితే ఎప్పుడైతే ఈ హోటల్ అనేది తయారైందో 2008లో ముంబై అటాక్స్లో హైజాకర్స్ దీని లోపల స్టే అనేది చేశారు. దీని లోపల ఉన్న అతిథుల్ని చంపటం మరియు వాళ్ళ మీద బాంబులు వేయటంతో ఈ హోటల్ మొత్తం కొంచెం ధ్వంసం అనేది అయింది. దాంతో ఈ హోటల్ మొత్తాన్ని ఆపేసి మళ్ళీ రీస్టార్ట్ అనేది చేశారు, మొత్తం రిపేరింగ్ వర్క్స్ అని కంప్లీట్ చేసి. దీంతో ఈ హోటల్ మొత్తం మళ్ళీ యథావిధి స్థితికి వచ్చింది. ఇప్పుడు ఎంతోమంది ఈ హోటల్కి రావటం అనేది జరుగుతుంది. ఈ హోటల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే బాల్కనీ నుంచి అరేబియన్ సముద్ర అందాలన్నీ మనం చూడగలుగుతాం. అయితే ఈ హోటల్ రూమ్లో ఉండటానికి ఒక రోజు రూమ్ ఖరీదు వచ్చి 10,000 నుంచి ₹1,00,000 దాకా వీళ్ళు రూమ్ ఖరీదు అనేది ఉంటుంది. అయితే మనం తీసుకున్న రూమ్ బట్టి దాని వెల అనేది చెల్లించాల్సి ఉంటుంది. నెంబర్ 4th ప్లేస్లో ఉంది లీలా ప్యాలెస్ ఉదయ్పూర్. ఇది రాజస్థాన్ స్టేట్లో ఈ హోటల్ అనేది నిర్మించడం అనేది జరిగింది. ఈ హోటల్ అనేది పిచోలా సరస్సు ఒడ్డున ఈ హోటల్ అనేది మొత్తం నిర్మించారు. అయితే ఈ హోటల్ మొత్తం ప్రీమియర్ లగ్జరీతో నిండుంటుంది. అయితే ఈ హోటల్ మొత్తాన్ని తయారు చేయడానికి చాలా ఏళ్ళ సమయం అనేది పట్టింది. అయితే ఈ హోటల్ లోపల వచ్చే గెస్టుల కోసం రాయల్ ఎంట్రీ అనేది ఉంటుంది. దీంతో పాటుగా రాయల్ ఆర్కిటెక్చర్ అనేది దీని ప్రత్యేకత. ఈ హోటల్ మొత్తం రాజస్థాన్ లుక్తో మరియు రాజస్థాన్ ఒక సాంప్రదాయాలతో ఈ హోటల్ మొత్తం నిర్మించడం అనేది జరిగింది. అయితే ఈ హోటల్ రూమ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎవరికి వాళ్ళకి అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్ అనేది అవైలబుల్గా ఉంటుంది. విత్ హాట్ వాటర్తో స్పెషల్గా డిజైన్ చేసి ఉంటుంది. అయితే నది చివర వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంటుంది. దీంతో ఈ హోటల్కి ఎంతోమంది రావడానికి ఇష్టపడతారు. ఈ హోటల్లో మొత్తం 8 సూట్ రూమ్స్ మరియు 72 హెరిటేజ్ రూమ్స్ అనేవి ఉన్నాయి. దీంతో పాటుగా 3 డైనింగ్ హాల్స్ అనేవి ఉన్నాయి. ఈ హోటల్ లోపల ఒక రోజు నివసించడానికి అయ్యే ఖర్చు 17,000 నుండి ₹1,00,000 దాకా ఉంటుంది. తీసుకునే రూమ్ బట్టి ఖరీదు అనేది ఉంటుంది. ఈ హోటల్లో ఎక్కువగా వెడ్డింగ్ అనేది చాలా ఫేమస్. చాలామంది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వాళ్ళు వివాహాలని జరుపుకుంటారు. నెంబర్ 3rd ప్లేస్లో ఉంది తాజ్ ఫలక్నామా ప్యాలెస్. ఇది హైదరాబాద్లో ఉంది. ఈ ఫలక్నామా ప్యాలెస్ అనేది చాలా లగ్జరియస్ హోటల్. అయితే ఈ హోటల్ మొత్తాన్ని 2010లో తాజ్ హోటల్ వాళ్ళు లీజ్కి అనేది తీసుకున్నారు. ఈ హోటల్ మొత్తం 32 ఎకరాల విస్తీర్ణంతో ఉంటుంది. అయితే ఈ హోటల్ మొత్తం లగ్జరీతో మరియు ఎంతో మంచి ఆర్కిటెక్చర్తో ఈ హోటల్ మొత్తాన్ని నిర్మించడం అనేది జరిగింది. దీంతో పాటుగా పెద్ద డైనింగ్ హాల్స్ అనేవి ఈ హోటల్ యొక్క స్పెషాలిటీ. ఈ హోటల్ లోపలికి వచ్చే గెస్ట్ అందరికీ రాయల్ ఎంట్రీ అనేది ఉంటుంది మరియు మీకు అక్కడికి వెళ్ళినప్పుడు రాయల్ ఫీలింగ్ అనేది వస్తుంది. అక్కడ వాళ్ళ రాజులు వాళ్ళ సాంప్రదాయాలు అన్నీ ఈ హోటల్లో వాళ్ళు పెయింటింగ్స్తో వేసి ఉంచి హోటల్ మొత్తం 32 ఎకరాల్లో విస్తీర్ణం కలిగి ఉంది. అయితే ఈ హోటల్ని 1984లో కట్టడం అనేది జరిగింది. తిరిగి 1997లో ఈ హోటల్ అనేది కంప్లీట్ అయింది తయారు చేయటంలో. అయితే అప్పుడున్న నవాబ్ టైంలో ఈ హోటల్ అనేది కడతాం అనేది జరిగింది. నిజానికి ఇది హోటల్ కాదు, ఒకప్పుడు ఇది ప్యాలెస్. ఈ ప్యాలెస్ని వీళ్ళు హోటల్గా మార్చడం అనేది జరిగింది తాజ్ హోటల్ వాళ్ళు లీజ్కి తీసుకొని. ఈ హోటల్ మొత్తం రాజుల వైభోగం అనేది మీకు కళ్ళకి కనపడుతుంది. ఈ హోటల్ మొత్తాన్ని చాలా లగ్జరియస్తో మరియు రాయల్ ఇంటీరియర్తో తీర్చిదిద్దారు. దీని లోపల ఒక సెంట్రల్ లైబ్రరీ ఉంది. 600 పుస్తకాలు అనేవి మొత్తం ఈ లైబ్రరీలో కలిగి ఉన్నాయి.
1900వ శతాబ్దం నుంచి ఉన్న పుస్తకాలు కూడా ఇక్కడ చాలా వరకు ఉన్నాయి. ఈ హోటల్లో మొత్తం 60 రూమ్లనే ఉన్నాయి. దీంతో పాటుగా సూట్ రూమ్స్ అనేవి ఉన్నాయి. దీంతో 6 డైనింగ్ హాల్స్ కూడా వీటి ప్రత్యేకత. అయితే ఈ హోటల్లో మొత్తం ఈ డైనింగ్ హాల్ మొత్తం వుడెన్ ఫర్నిచర్ హ్యాండ్మేడ్. దీంతో చాలా అట్రాక్షన్తో ఈ డైనింగ్ రూమ్ అనేది ఉండటం అనేది జరిగింది. దీంతో పాటుగా హ్యాండ్మేడ్ పెయింటింగ్స్ అనేవి చేయటం జరిగింది. ఈ హోటల్ లోపల ఒకరోజు స్టే ఉండటానికి ఖరీదు 24,000 రూపాయల నుంచి 4 లక్షల రూపాయలు అనేది ఉంటుంది. ఈ హోటల్ ఒక కొండ మీద ఉంది. అయితే ఈ హోటల్ పైనుంచి చూస్తే మొత్తం హైదరాబాద్ మొత్తం అందాలనేవి మీకు కళ్ళ ముందు కనపడతాయి. దీంతో ఎక్కువ మంది ఈ హోటల్ని విజిట్ చేయడం అనేది జరుగుతుంది. నెంబర్ 2nd ప్లేస్లో ఉంది ఓబరాయ్ రాజ్ విల్లాస్ హోటల్. ఇది జైపూర్లో ఉంది. ఈ హోటల్ని రాజస్థాన్ స్టేట్లో నిర్మించడం అనేది జరిగింది. ఈ హోటల్ మొత్తం 32 ఎకరాల విస్తీర్ణంతో ఉంది. ఈ హోటల్ మొత్తం 20 ఏళ్ల చరిత్ర అనేది దీనిలో ఉంది. ఇది ఒకప్పుడు ఒక ప్యాలెస్. అయితే దీన్ని మార్చి హోటల్గా వీళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క రూమ్ అనేది చాలా రాయల్ లగ్జరీ లుక్తో ఉంటుంది. దీంతో పాటుగా లోపల అన్ని రకాల సౌకర్యాలు అనేవి దీనిలో ఉంటుంది. అయితే రాజుల ఒక ప్రత్యేకమైన పెయింటింగ్స్ అనేవి ఇక్కడ గోడలకి తగిలించబడి ఉంటుంది. అయితే ఈ రాజస్థాన్ హోటల్ అనేది మొత్తం చాలా మంచి ప్లేస్. జైపూర్ ఒక అందాలు ఈ హోటల్ నుంచి చూడటం అనేది జరుగుతుంది. అయితే ఈ హోటల్ రూమ్స్ అన్ని చాలా లగ్జరీస్తో ఉంటుంది. అయితే ఈ హోటల్లో మొత్తం 71 రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉంది. మరియు సూట్ రూమ్స్ కూడా ఈ హోటల్లో అవైలబుల్గా ఉంది. దీంతో పాటుగా ఒక లోకల్ బ్రాండ్ నుంచి ఇంటర్నేషనల్ బ్రాండ్ దాకా కావాల్సిన అన్ని రకాల మద్యపానం అనేది ఇక్కడ లభిస్తుంది. మరియు మద్యపానం కోసం ఏకంగా ఇక్కడ ఒక లైబ్రరీ అనేది ఉంది. ఈ హోటల్ లోపల ఉండటానికి 25,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఒక రోజు. ఇక్కడికి ఎక్కువగా హనీమూన్ జరుపుకోవడానికి కపుల్స్ ఎక్కువగా రావటం అనేది జరుగుతుంది ఈ హోటల్కి. ఫస్ట్ ప్లేస్లో ఉన్న హోటల్ పేరు ఓబరాయ్ అమర్ విల్లాస్ హోటల్. ఈ హోటల్ అనేది ఆగ్రాలో ఉంది. ఈ హోటల్ వెనకాలే మీకు తాజ్మహల్ అనేది కనిపిస్తుంది. ఈ హోటల్ నుంచి తాజ్మహల్ అనేది కేవలం 600 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ హోటల్ మొత్తం 5 స్టార్ హోటల్. దీంతో పాటుగా లోపల మొత్తం లగ్జరియస్ లుక్ మరియు రాయల్ ఇంటీరియర్తో ఈ హోటల్ అనేది నిర్మించడం అనేది జరిగింది. ఈ హోటల్ లోపల మనం చూసినట్లయితే మొత్తం మొఘలుల ఒక ఆర్కిటెక్చర్ అనేది ఎక్కువగా ఉండటం అనేది జరిగింది. ఎవరైతే టూరిజంకి వస్తారో ఇక్కడ వాళ్ళు ఎక్కువగా స్టే అనేది చేస్తారు. ఎవరైతే తాజ్మహల్ చూస్తే ఎంజాయ్ చేయాలనుకుంటారో ఇక్కడ బాల్కనీ నుంచి చూస్తే తాజ్మహల్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంటుంది తాజ్మహల్ చూడటానికి. దీనికోసమే ఎక్కువ మంది ఈ హోటల్ని విజిట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ హోటల్ లోపల కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు అనేవి ఇక్కడ కలిగి ఉన్నాయి. దీంతో పాటుగా లోపల హెయిర్ సలూన్ మరియు బ్యూటీ పార్లర్ మరియు ఆర్కిటెక్చర్తో కూడిన పెయింటింగ్స్ మరియు ఇతర ఎన్నో ఫెసిలిటీస్ అనేవి లోపల కలిగి ఉన్నాయి. దీంతో పాటుగా మసాజ్ పార్లర్ కూడా ఇక్కడ ఉండటం అనేది స్పెషాలిటీ. ఇక్కడికి ఎక్కువగా హనీమూన్ జరుపుకోవటానికి మరియు పెళ్ళిళ్ళు చేసుకోవటానికి ఈ హోటల్ అనేది చాలా ఫేమస్. ఇక్కడికి ఎక్కువ మంది విజిట్ అనేది చేస్తారు ఎందుకంటే దగ్గరలో తాజ్మహల్ ఉంది కాబట్టి. ఈ హోటల్ లోపల ఒకరోజు గడపటానికి 25,000 నుంచి 2 లక్షల రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది. రూమ్ బట్టి వీటి ఒక రేట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. వీడియో చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు చెప్పిన హోటల్లో మీరు ఏ హోటల్లో స్టే చేయడానికి ఇష్టపడతారో కింద కమెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. దీనివల్ల మీరు పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీకు డైరెక్ట్గా మన ఛానల్లో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి ఉన్నాయి. నచ్చితే ఒకసారి చూడండి.